గ్రహాలలో 9 గ్రహాలలో అంటే 7 గ్రహాలు ఉన్న 2 గ్రహాలు రాహుకేతులకు సంబంధించినవి. ఈ 9 గ్రహాలలో 7 గ్రహాలకు వారాలు ఇచ్చారు. ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ ఛాయాగ్రహాలకు ప్లేస్ లేకుండా ఆ గ్రహానికి ఆ రోజు ఆ బలాన్ని తీసుకుని ఉంటుంది అనమాట. రవితోటే రవి బలాన్ని తీసుకుంటుంది, చంద్రుడు బలాన్ని తీసుకుంటుంది, కుజ బలం అట్లా ఒక్క గ్రహాన్ని ఆ బలాన్ని తీసుకొని మనకు పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అన్నమాట. రాహు అనుగ్రహం ఉందనుకో ఉన్నత స్థాయికి వెళ్తాం, రాహు నెగిటివ్గా ఉంటే కింద పడిపోతాం. అంటే ఈ రాహు అనుగ్రహం మన మీద ఎప్పుడు నిండుగా ఉండాలి అందుకే ప్రతి దేవాలయంలో దీపం వెలిగిస్తుంటారు. ధూపం అనేది రాహుకి సంబంధించి ఛాయాగ్రహాలు కదా, ధూపంలో వచ్చేస్తుంటారు. ఛాయాగ్రహాలు మొత్తం ధూపానికి సంబంధించింది. అయితే ఇందులో మనము మొత్తం రాహుని ప్రసన్నం చేసుకొని ఆ రాహుకాలం అంటే ప్రతిరోజు కూడా 9 గ్రహాలలో 7 గ్రహాలకు వారాలు ఇచ్చారు. ఈ 2 గ్రహాలకు మాత్రం ముహూర్తాలు ఇచ్చారంట. ఈ సమయానికి ప్రతిరోజు కూడా ఆ సమయంలో ఉండేటట్టుగా ఉంటారు అనమాట. ఈ గడియలలో ఉండడం, 1 గంటన్నర ఉండడం రాహుకాలం అనేది, వీళ్ళకి గంటన్నర 3 గంటలు అట్లా 7 మూల అట్లా ఉంటాయి అనమాట. 24 hours ఇది 24 hours వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకటి ఇవన్నీ కలుపుకొని ఒక రోజు వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అందునుంచి ఇది మొత్తం కూడా చెప్పడం అంటే ఇలా మనం ఇంట్లో అయినా కూడా దేవాలయంలో వ్యాపార స్థలంలో అయినా కూడా అప్పుడు నెగిటివ్ ఫోర్స్ వస్తుంది. నెగిటివ్ ఫోర్స్ పోయి పాజిటివ్ వైబ్స్ రావాలి. ఇంట్లో రాహు అనుగ్రహంతో డబ్బు సమస్య రావడం, దుష్టగ్రహ ప్రభావం రావడం, తర్వాత ఏదో ఒకటి ఇబ్బంది రావడం, అలా ఏదో ఒకటి చాలా అంటే అలా ఇబ్బందులను తొలగి రాహు అనుగ్రహం ఉంటే ప్రసన్నుడైతే మనకి ధన రూపంగా మంచి నేమ్ ఫేమ్ తీసుకొస్తాం అనమాట. ఇప్పుడు మంచి షాప్ అనుకోండి, మంచి మనము ఏదైతే బిజినెస్ ప్రాంగణంలో అలాంటి రాహు అనుగ్రహం ఉండేటట్టుంటే మన పేరు ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఇంట్లో కూడా రాహు అనుగ్రహం ఉండేటట్టు మనకు చిన్న దీపం అలాంటివి వేస్తే ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. చెడు పోతుంది కదా, మంచి వచ్చేది. రాహు ఇచ్చినంత ధనము ఏ గ్రహాలంత ధనం వచ్చేస్తున్నాం, అంత పాజిటివ్ వైబ్స్ అన్ని వస్తుంది. అందుకే స్వామివారికి సంబంధించి ఇష్టమైన ధూపం అనేది ఏ విధంగా పెట్టాలి, ఎలా చేయాలి, అసలు ధూపం ఎందుకు వేయాలి, ఏ సమయంలో వేసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రాహు అనుగ్రహం గురించి మన ఉన్నత స్థాయికి వెళ్ళాలి, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందాన్ని ఆయన ఇస్తారు కాబట్టి ఆయన సంశిష్టంతో వెళ్ళాం. ఓకేనా, ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని ఆయన అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పుకోవడం. ఓకే, స్వామి చేసిన బస్సు ముత్తేరు అర్చన అరేంగేమిని దిపుల వాళ్ళకనే ఎరిమేలి ధర్మశాస్త్రావేశ పరిగిరీశనే హరియాసుతనే జ్యోతిస్వరూప రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవ వల్లభాయన స్వామి. ఇందులో ప్రతిరోజు మనకి కొన్ని ఇబ్బంది పరంగా ఏదో విధంగా ఉన్నప్పుడు చేసి రాహుకాలు వెళ్ళి నిమ్మకాయలతో దీపం పెడతారు. జంబు ఫలం అనేది రాహుకి సంబంధించిన నిమ్మకాయ అనమాట. ఆ నిమ్మకాయ అనేది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఇచ్చేది అనమాట. అందుగురించి ఆ దీపం స్వామివారికి పెట్టడం, అమ్మవారి దగ్గర పెట్టడం, ఒక మంచి కళాకాంతితో వచ్చేస్తాడు అమ్మవారి దీపం. సరే అది పెడతాం. ప్రతిరోజు అయితే ఇంట్లో పెట్టుకోకూడదు, నిమ్మకాయల దీపం ఇంట్లో పెట్టకూడదు, ఎప్పుడు కూడా పెట్టకూడదు, వ్యాపార స్థలంలో పెట్టకూడదు, ఇళ్ళలో పెట్టుకో, ఓన్లీ దేవాలయ ప్రాంగణంలో పెట్టాలి. అది కూడా నిమ్మకాయల దీపం రాహుకు సంబంధించి. రాహు పులి మీద ఉంటాడు, పులి మీద ఉన్న అమ్మవారు పెట్టాలి దీపం. సరస్వతి లక్ష్మీదేవులు పెట్టకూడదు. గ్రామ దేవతల పులి సింహాల మీద ఉన్న అమ్మవార్లకు పెట్టాలి, అక్కడ ఉన్న దీపారాధన చేయాలి. అందుకే దుర్గాదేవి దగ్గర పెడతాం. స్వామివారు ఎట్లా పులి మీద ఉంటాడు కాబట్టి పులి మీద ఉన్న స్వామి రాహుని ధ్యానం చేసుకుంటారు. రాహు మంత్రం ఇల్లు ఉంటాయి. సరే ఎదురున్న ఇళ్ళలో పెట్టకూడదు కాబట్టి మన ఇళ్ళల్లో రాహు అనుగ్రహం అంటే ఏం చేయాలి, దాని తగ్గట్టుగా దానికి సంబంధించిన పరిష్కారానికి సంబంధించింది దేవుడు అనుగ్రహం ఉండేది. రాహు అనుగ్రహం ఉండి రాహు ధూపం అంటే చాలా ఇష్టం. రాహుకి ధూపం అంటే ఇష్టం. ఆ ధూపం పెట్టేది రాహు కోసమే. మన ఇంట్లో ధూపం వేయడం, ఇప్పుడు ఇంట్లో ధూపం వేసుకోమంటాం, ధూపం వేసేది ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. ఇంట్లో వారానికి వస్తారు, అప్పుడప్పుడు ధూపం వేస్తుండండి అనేసి అంటుంటాం, వేస్తున్నప్పుడు వెళ్ళిపోతుంటుంది. చూడండి ఇంట్లో ఏం చేసి శుక్రవారం పూట మంచి సాంబార్ అనేది ధూపం వేస్తారు, సుగంధ పరిమళం ఉంటుంది. అది ఇంట్లో ఉన్న చెడు ఏమనేది వెళ్ళిపోతాయి అన్నమాట. పొమ్మని లేక పొగబెట్టాను అంటారు కదా, అంటే చెడు అనేది వెళ్ళిపోతుంది. చెడు వెళ్ళిపోతే మన పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి. అందులో చెడు వెళ్ళిపోవడానికి మనం వేస్తుంటారు. సుగంధ పరిమళంగా లక్ష్మీ కటాక్షం ఉంటట్టుగా అని చేస్తుంటాం. ఉదయం సమయంలో ఎవరైనా ఇంట్లో అక్కయ్యలందరూ దీపారాధన చేసేసుకుంటారు. మార్నింగ్ వస్తు అభిషేకాలు మంచి ధూపం వేసే టైం 10-10:30 అవుతుంది. అది రాహుకాలం ఉంటుంది శుక్రవారం రోజు. శుక్రవారం ఎప్పుడు రాహు
ఆ టైంకి ఆ టైం 10:30 to 12 వరకు. అంటే ఒక్కొక్క రోజు ఒక చెప్పాను కదా, 7 నవగ్రహాలలో 7 గ్రహాలకు వారాల రోజులు ఇచ్చారు. వీళ్ళకి మాత్రం ప్రతిరోజు యాక్టివిటీ ఇస్తారు. వాళ్ళకి ఆ శక్తిని ఏ గ్రహం అంటే ఆ గ్రహకు సంబంధించిన శక్తి తీసుకుని మనకు వైబ్స్ ఇస్తుంటారు అన్నమాట ఆ సిస్టమ్. అదే విధంగా మనకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు రాహుకు సంబంధించిన ఏది ధూపం చేస్తే ఎలా ఉంటుంది సంగతి అని చేసుకోవాలి. అయితే మీరందరూ వేసుకోవడం అంటే ఏదో విధంగా అందరు కన్వర్ట్ ఉంటాడు. ఆయనకి ఏది ఇష్టమో, ఎలాంటి పరిమాణం ఇష్టమో, ఎలా ఉంటుంది అంటే ఆయన ఏదైనా కూడా ఒక కలర్లో ఉంటాడు, బ్లూ కలర్లో ఉంటారు అనమాట. ఆయనకు సంబంధించిన బ్లూ కలర్స్ నుంచి ఒక్కొక్క గ్రహానికి ఒక కలర్ ఎలా ఇచ్చారో అట్లా ఒక శుక్రుడికి ఒక కలర్, చంద్రుడికి ఒక కలర్, గురుడికి బుధుడికి గ్రీన్ అన్నట్టు, గురుడికి ఎల్లో అన్నట్టు ఒక్కొక్క గ్రహానికి ఒకటి ఇచ్చారు. కాబట్టి రాహు గ్రహానికి బ్లూ కలర్ ఇచ్చారు, డార్క్ బ్లూ కలర్. ఆ విధమైన సిస్టమ్ తోటి ఆ ఆ స్టిక్ అక్కడ వెలిగిస్తే ఇది నాదే అని తీసుకోవాలన్నమాట. ఆ కలర్ ఏ కలర్ తీసుకో ఆయన కలర్, ఆ కలర్ నాయన నాకు ఆయన స్వీకరిస్తాం. అలానే మనం ఏం చేసినామంటే ఇంట్లో ఎప్పటికైనా కూడా వ్యాపార స్థలంలో కానీ ఏదైనా కూడా ఒక ప్యాకెట్ మనం ఇట్లా ఇచ్చేస్తున్నాం అందరికి కూడా. అంటే రాహు గ్రహానికి దీపం పెట్టేటప్పుడు స్టిక్ ఉండకూడదు, లోపల స్టిక్ కట్టి ఉండకూడదు. అన్ని గ్రహాలలో అన్నిటిలో కూడా లోపల ఒక పెట్టి అగరబత్తి అవుతుంది. అగరబత్తులకు ఎప్పుడైనా అగరబత్తులకు ధూపాలకు స్టిక్స్ ఉండకూడదు, లోపల స్టిక్ ఉండదు. ఇది రాహు గ్రహానికి సంబంధించిన స్టిక్. కరెక్ట్గా ఇది 1.5 hour. రాహు సమయం ఎంత, 1.5 గంట ఉంటుంది. ఆ 1.5 గంట ఈ ధూపం అనేది వెలుగుతూనే ఉంటుంది ఇంట్లో. ఇంట్లో కానీ వ్యాపారస్తులు ఎక్కడైనా కూడా అలా వెలిగించి అలా పెట్టేసిందంటే వీలైతే వెలిగించేటప్పుడు స్వామివారిని ఒక పులి మీద ఉన్నట్టు ధ్యానం చేసుకోవడం, లేకపోతే రాహుకి ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి, ఎన్నో పెట్టి కూడా స్వామివారి ఒక 11 సార్లు చేయొచ్చు, 4 సార్లు 40 సార్లు చేయొచ్చు. 4 సార్లు అన్నా పర్లే, స్వామివారి 4వ నంబర్ కాబట్టి. అట్లా ప్రతిరోజు కూడా రాహుకాలం ఒక్కొక్క సమయం ఉంటుంది. ఆదివారం నుంచి మొదలుకొని శనివారం దాకా ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. మనకు ఆదివారం వచ్చేసి సాయంత్రం 4:30 to 6, మండే వచ్చేసి మార్నింగ్ 7:30 to 9, 1.5 hour. మంగళవారం 3 to 4:30, 1.5 hour. బుధవారం 12 to 1:30 మధ్యాహ్నం. శుక్రవారం మార్నింగ్ 10:30 to, గురువారం ముందుగా మధ్యలో 1:30 to 3 వరకు గురువారం. తర్వాత శుక్రవారం వస్తుంది. శుక్రవారం రోజు మార్నింగ్ 10:30 to 12, 1.5 hour. మళ్ళీ వచ్చేసి శనివారం రోజు మార్నింగ్ 9 to 10:30. ఇది మొత్తం రాహుకాల సమయాలు. అదే ప్రతి ఎప్పటి కూడా అవి ఆ సమయం ఉంటాయి. అప్పుడు ఈ వెలిగించేసి అలా పెట్టేయండి. 1.5 hour రాహుకాలం అంతా వెలుగుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అని తెలిపి రాహు మనకు ప్రసన్నం అయింది అనుకో, రాహుల్ ప్రసన్నం అయితే మనకు నేమ్ ఆఫ్ ఫేమ్, డబ్బు ఇవన్నీ ఒకవేళ ఎవరైనా మన మీద ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా రానియడు. మనకు ఆయన మన మనిషిగా మార్చుకోవాలి. అప్పుడు ఏంటంటే ఒక మనకు సంబంధించిన ఇలా ఉంటుంది, ఇలా పెట్టడం మనకు సంబంధించిన రాహు అనుగ్రహం ఉంటట్టుగా మీకు. అంటే నేనేమన్నా అంటే ఏ గ్రహానికి ఎలాంటి వస్తువు కావాలో అలాంటి వస్తువులని మీకు దగ్గరికి తెచ్చి మేము ఇస్తున్నాం. ఇలాంటి ప్రోడక్ట్స్ రావడం, ఈ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉండాలి అనే ఆలోచనతో కూడా 30 స్టిక్స్ ఉన్నట్టున్నాయి రోజు ఉంటాయి అనమాట. రోజు వచ్చేటట్టు కూడా మీకు ఉంటాడు కూడా. దీనికి ఒక స్టిక్ ఒక ఇది ఉంటుంది, దాన్ని వెలిగించేసి ఇక అలానే వెలుగుతుంది హ్యాపీగా. ప్రతి ఒక్క ప్యాకెట్స్ అలా ఉంటాయి. మీకు అని చెప్పాను కదా, మీకు బయట దొరికితే తీసుకోండి, లేదంటే దొరికిన పక్షం ఉంటే మీకు మేమందరం ఉన్నాం కదా, మా స్టాఫ్ ఉంది, మేము ఉన్నాం, మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కాల్ చేసి మీ ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలాంటివి దొరకడం కష్టం, ఇవన్నీ ఉంటాయి.